2026 సంవత్సరం ఆగస్టు నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి బుధుడు, గురువు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. ఈ 4 గ్రహాలు కూడా బుధుడు వ్యాపార కారకుడు, కుజుడు భూమి ఇల్లు కొనుక్కుంటానికి, పొలం కొనుక్కుంటానికి, స్థలం కొనుక్కుంటానికి అవకాశం ఉంది. గురువు విద్యగా బాగున్నాడు. శుక్రుడు వివాహం, ఇల్లు వీటికి ఉపయోగపడతాడు. శని కూడా బాగున్నాడు. మరి చెప్పాలంటే శుక్రుడు, బుధుడు, గురువు, కుజుడు, శని 5 గ్రహాలు బాగున్నాయి. ఈ జాతకం మకర రాశి చాలా బాగున్నది. విదేశాలకు వెళ్ళటానికి బాగుంది, వ్యాపారాలు బాగుంది, వివాహానికి బాగుంది, ఇల్లు కట్టుకుంటానికి బాగుంది. ఇన్ని మీకు జరగాలి అంటే కొన్ని పాపగ్రహాలు రాహువు మరియు రవి, కేతువులు ఈ 3 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేను. 3 పాపగ్రహాలే. ముందు బాగున్నప్పుడు జాగ్రత్త పడాలి అంటే ఎట్లా జాగ్రత్త పడాలి అని తెలుసుకోవాలి. ఎట్లా జాగ్రత్త పడాలంటే మీ జాతకం ద్వారా తెలుసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగున్నాయండి, కాలికి చిన్న దెబ్బ తగిలింది. అసలు 9 గ్రహాలు ఏంటో తెలుసుకోండి. 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు 6, నోరు 1 7, ఒంటేలో 2 ఏళ్ళు 9. జ్ఞానేంద్రియాలు అంటారు. ఏ వ్యక్తికైనా ఒక నల్లటి గుడ్డ ముసుగేసి ఎవరు అంటే చెప్తారా? మనిషికి ఉండవలసింది తలకాయ. ఈ తలకాయలో సప్తమ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇది మొత్తం శిరస్సును తీసుకుపోతాయి. మీరు బాగుండాలంటే ఈ గ్రహాల్లో ఏది తేడా వచ్చినా ఇబ్బంది. ఎందుకంటే ఇంట్లో ఏదన్నా చెడు లేకపోతే ఏ పురుగు చచ్చిపోయింది, దాన్ని శుభ్రంగా కడుగుతావా కడగవా? అట్లాగే మనలో ఉన్నటువంటి దోషాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే అన్ని విధాలుగా బాగుంటాం. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. శని ద్వితీయంలో ధనాధిపతి ఉన్నాడు, అప్పులు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం ప్రకారం నడిస్తే ఎంతైనా మంచిది.